18 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత ఈ రోజు ఐపీఎల్ లో ఒక కొత్త విన్నర్ రాబోతున్నారు. అలాంటిది 18 డేస్ కూడా కష్టపడకుండా డిఎస్ఏ ఆపేతారంటే ఎలా చెప్పు? సో వెల్కమ్ టు డిఎస్ఏ డే 6. మై పర్సనల్ రివ్యూ, లెనోవోలో ల్యాప్టాప్స్ కొనకండి. చూడండి, ఇది సెకండ్ టైం అనమాట నా హింజ్ ఇరిగిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. టింగ్. 2 డేస్ కంప్లీట్ గా థియరిటికల్ నాలెడ్జ్ తర్వాత ఈ రోజు మనం లీడ్ కోడ్ లో ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. సో రండి, లింక్ లిస్ట్ లో ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో ఫర్ టుడే వీ డిడ్ క్వశ్చన్ నెంబర్ 83, 142, 92. సో అలాగే చాలా మంది అడుగుతున్నారు అనమాట, లైక్ అసలు ఎగ్జాంపుల్ ఆఫ్ రికర్షన్ అనమాట. అందరూ అడుగుతున్నారు కదా ఏదో ఒకటి చెప్పమని. సో ఇది ఒక రికర్షన్ ప్రోగ్రామ్ విచ్ విల్ ప్రింట్ అంటిల్ 0 to 1 అనమాట. 2 తో ఈక్వల్ అయినప్పుడు మనం రిటర్న్ చేసామని చెప్తున్నాము. సో ఎగ్జాంపుల్ చూడండి, ప్రోగ్రామ్ చూస్తే అర్థం కాదు కదా. సో ఈజీగా ఎలా డయాగ్రామాటిక్ గా పేపర్ మీద చేయాలో చెప్తాను. సో ఇనిషియల్ గా ఏ అనేది మనకి 0లో వచ్చింది కదా. సో ఏ ఈక్వల్ టు 0 ఉంది. 0 నుండి డబుల్ ఈక్వల్ టు 2 కదా చెక్ చేస్తున్నాము. లేదు, సో అందుకు మనకి ఇక్కడ 0 అని ప్రింట్ చేసాం అనమాట. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అని చేస్తున్నాం కదా. సో అదే అనమాట, ఏ ఈక్వల్ టు 1 అయిపోయింది. సో నెక్స్ట్ కాల్ లో ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పి నెక్స్ట్ దాన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాము, దాన్ని ఇట్ సెల్ఫ్. సో అప్పుడు మళ్ళీ కాల్ అవుతుంది, మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ కొత్త బ్లాక్ క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి సరే ఏ ఈక్వల్ టు 1 ఉంది, విచ్ ఇస్ 1 నాట్ ఈక్వల్ టు 2 కాదు కదా. అదే అవును, ట్రూ కదా. 1 నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి మనకి రిటర్న్ బ్లాక్, ఈ బ్లాక్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మళ్ళీ 1 అనేది ప్రింట్ అయిపోయింది. 1 ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ అయింది అనమాట. సో అందుకు ఏ ఈక్వల్ టు 2 అయింది. సో మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ అంటే మళ్ళీ దీన్ని కాల్ చేస్తుంది. సో అందుకు మళ్ళీ కిందకు వచ్చింది. ఈసారి ఏ ఈక్వల్ టు 2 ఉంది. 2 ఈక్వల్ టు 2 కదా చెక్ చేస్తాము, ఈక్వల్ కదా. సో ఇది రెండు ఈక్వల్ కాబట్టి సో ఇది రిటర్న్ చేసేస్తుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కింద ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది రిటర్న్ అయిపోవడం అంటే ఏంటి, ప్రీవియస్ కాల్ ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ గా అలాగే ఇది ప్రీవియస్ కాల్ ఎక్కడికి అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ కాల్ చేసిన తర్వాత ఏం లేదు. సో ఇది కూడా మళ్ళీ ప్రీవియస్ కాల్ రిటర్న్ అయిపోద్ది. మళ్ళీ ఇది ఇంకా ఏం లేదు కాబట్టి ఇది మెయిన్ ఫంక్షన్ రిటర్న్ అయిపోద్ది. సో ఇలా పేపర్ మీద పెన్ పెట్టి చేసి ఆలోచించడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా కోడ్ చేసి అవకాశం, ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పింది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది, బట్ ఫ్యూచర్ లో ఇంకా మంచిగా చెప్దాం. ఫ్యూచర్ లో మనం కోర్సెస్ కూడా రిలీజ్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ ద డే 6. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు డే 7తో. హ్యావ్ ఎ గుడ్ డే.